ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. వాణి వినేటప్పుడు పరంధామం నుండి పరమ పవిత్రుడు శివపరమాత్ముడు వచ్చి నా ఆత్మకి జ్ఞానం చెప్తున్నారు. మానవాత్మని దేవాత్మగా చాలా తక్కువ సమయంలో తయారు చేస్తున్నారు. 5,000 సంవత్సరాలకి 84 జన్మలకి సరిపడే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అలా అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందా లేదో మనస్ఫూర్తిగా పరిశీలన చేసుకోండి. ఎవరి బలహీనత లేక ఏ బలహీన విషయం వింటున్నారా లేక చూస్తున్నారా? అది లోపలికి అంటే మనసులోకి వెళ్ళకూడదు. ఎవరి బలహీనత లేక బలహీన విషయాలు చూస్తున్నా వింటున్నా మనసులోకి వెళ్ళకూడదు. మరియు ఏ సమయంలో అయితే ఏ బలహీనత వింటున్నా లేక చూస్తున్నా ఈ బలహీనత వీరిది కాదు నాది అని అనుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఒకే తండ్రి పిల్లలం, ఒకే పరివారం, ఒకే మాల యొక్క మనులుగా తయారవ్వాలి. ఫలానా వారు సహయోగం ఇవ్వలేదు లేక ఈ విషయం కారణంగా సర్వీస్ వృద్ధి అవ్వటం లేదు లేక పురుషార్థంలో ఫలానా విషయంలో ఫలానా ఆత్మ విఘ్నరూపం అవుతుంది. అలా బుద్ధి ద్వారా వేదిక తయారు చేసుకుని ఆ ఆధారంలో ఉండి పురుషార్థం చేస్తున్నారు. కానీ ఆ ఆధారము పునాది లేనిది, అందువలన అది నిలబడదు.
కొద్ది సమయం తర్వాత ఆధారము నష్టం కూడా చేస్తుంది. బాబా ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడూ కూడా మనకి పురుషార్థానికి కానీ ఏదైనా సహయోగానికి కానీ దేనికి కూడా ఎవరు ఆధారం అవ్వకూడదని చెప్తున్నారు బాబా. ఎవరి బలహీనతలు లేదా ఏదైనా విషయాలు మనం వినవలసి వచ్చినప్పటికీ అవి మనసులోకి వెళ్ళకూడదని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మనసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం ఆ దృష్టిలో చూస్తాం. కాబట్టి దృష్టిని మార్చుకునేటువంటి స్థితి మనకు చాలా అవసరం. అంటే విఘ్నరూపం అయిపోయింది, యజ్ఞానికి విఘ్నరూపం అయింది. మరి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు? విఘ్నరూపం అయిపోయినా కానీ నువ్వు ఆ ఆత్మ విఘ్నరూపం అవటం వల్ల నేను ఇలాగ అయిపోయాను అని ఆ ఆత్మని ఆధారంగా తీసుకోవటం పొరపాటు అని చెప్తున్నారు బాబా ఇక్కడ. చాలా మంచి పాయింట్ ఇది. చూడండి, ఇదివరకు బాబా ఏంటి ఇక్కడ మంచి విషయం చెప్తున్నారు అంటే, చాలా మంచి అద్భుతమైన విషయం ఇది. ఎవరు అవగుణాలు విషయాలు నువ్వు వింటున్నా, వినవలసి వచ్చినా, చూడవలసి వచ్చినా మనసు వరకు వెళ్ళకూడదని అంటున్నారు. ఎందుకంటే నీ మనసు ఆ విషయాలతో నిండి వాళ్ళని ఆ దృష్టితో చూస్తాం, మనసు వికలితం అవుతుంది. బాబా వైపు మళ్ళీ చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒకటి. రెండు, ఏమంటున్నారు బాబా? రెండు, బాబా ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? అలానా వారు సహయోగం ఇవ్వలేదు, లేక సర్వీస్ వృద్ధి అవ్వటం లేదు, పురుషార్థంలో పలానా విషయంలో పలానా ఆత్మ విఘ్నరూపం అవుతుంది. ఇలా బుద్ధి ద్వారా వాళ్ళని ఆధారం చేసుకుంటే నువ్వు పురుషార్థం చేయలేవు. ఆ ఆధారం పునాది అయితే నువ్వు నిలబడలేవు. కొద్ది సమయం తర్వాత ఆధారము నష్టం చేస్తుందని చెప్తున్నారు బాబా. అంటే ఏంటి ఇక్కడ అర్థం మనకి? ఆధారం పునాది అవ్వకూడదంటే అర్థం ఏంటి ఇక్కడ? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉదాహరణకి మన బాబా యజ్ఞంలో వీళ్ళ ఆధారంగా నేను జ్ఞానంలోకి వెళ్ళిపోయాను, వీళ్ళ ఆధారంగా నేను కుమారిగా ఉందామనుకున్నాను,
వీళ్ళు ఈ విషయాలు చూసి వీళ్ళ ఆధారంగా నేను వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాను, ఇలాగ మనం చాలా వింటూ వచ్చాం కదా. అర్థమవుతుందా? వీళ్ళ ఆధారంగా మనం ఇలా అయిపోయాము అని మీరు అనుకోకూడదు అంటున్నారు బాబా. ఆ ఆధారంగా ఇలాగ అయిపోవటం, ఆ ఆధారంగా ఉన్నతవటం తప్పని చెప్తున్నారు బాబా. ఇది అర్థమైందా? బాబా పిల్లలు చాలా చాలా గ్రహించవలసినటువంటి పాయింట్ ఇది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆధారాన్ని పునాదిగా చేసుకుని ఆ ఆధారము పునాదిగా ఎప్పుడైతే చేసుకున్నావో ఇంక నువ్వు పైకి రాలేవని చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఎప్పుడైతే పిండి లేకుండా బికారి స్థితి అనుభవిందో అప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు? సుమారుగా 200 మంది వెళ్ళిపోయారు, 300 మంది సంథింగ్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మిగిలిన వాళ్ళు ఎందుకున్నారు చెప్పండి? ఎందుకున్నారంటే వాళ్ళు, ఇది భగవంతుడి యజ్ఞం, బ్రహ్మబాబా నడిపేది కూడా కాదు, పరమాత్మ శివుడు నడిపే యజ్ఞం ఇది. ఇది ఏదో కొద్ది సెకండ్లు బికారి స్థితి తప్ప పూర్తిగా బికారి స్థితి ఉండదు అని ధైర్యం, ఉత్సాహం, విశ్వాసం, నమ్మకం నిత్యం ఉంది వాళ్ళకి. వెళ్ళిపోయిన వాళ్ళు భోజనం కోసం ఉన్నారన్నమాట అక్కడ. అంటే అన్ని సదుపాయాలు నడుస్తున్నాయి ఇక్కడ అంచేత ఉన్నారు తప్ప భగవంతుడి జ్ఞానం కోసం కానీ భగవంతుని స్మృతి చేయటానికి కానీ వాళ్ళు మనసులో వెళ్ళలేదు, అంచేత వెళ్ళిపోయారు. అలాగే మన బాబా పిల్లల్లో కూడా చిన్న చిన్న కన్యలు సెంటర్లో ఉండి, ఈ అక్కే నన్ను సరిగ్గా చూడలేదు, ఈ అక్కే నన్ను హింసిస్తున్నారు, ఇంకా ఇక్కడ ఉండి కంట ఇంటికి వెళ్ళిపోవటం మంచిది, అవసరమైతే పెళ్లి చేసేసుకోవటం మంచిది అని అలా జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది ఎవరు ఏమన్నా మనకి వాళ్ళెవరిని మనం చూడకూడదు, వాళ్ళకు బాబా కావాలి, మనకి బాబాయే కావాలి అని ఉన్నవాళ్ళు స్థిరంగా ఉన్నారు. అందుకే ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. ఎవరు బలహీనతలను చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా, మాట్లాడవలసి వచ్చినా మనసులోకి వెళ్ళనివ్వకంటున్నారు బాబా. మనసులోకి వెళ్ళటం వలన ఏమవుతుందంటే నీకు క్రోధం రావచ్చు ఆ ఆత్మపై, లేకపోతే పనికిరాని ఆత్మగా నువ్వు శాపం ఇవ్వచ్చు. కాబట్టి బాబా ఈ పాయింట్ చాలా 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 అవసరం. మేము యజ్ఞం చేస్తున్నప్పుడు 31 సంవత్సరం అయింది ఇప్పటికి. మేము ఎంతోమందిని మా సమానంగా, తర్వాత బాబా సమానంగా తయారు చేసాం. ముందు మా సమానంగా అంటే మమ్మల్ని ప్రేమిస్తారు, తర్వాత మేము వాళ్ళని జాగ్రత్తగా బాబాకి దగ్గర చేసాం. బాబా నాకు 2017లో ఎక్కడికి వెళ్ళకు నువ్వు
మానేసే అని చెప్పారు బాబా. మేము నెలకి 20 రోజులు వైజాగ్, హైదరాబాదు, కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ అక్కడ చాలా చోట్లకి బయటికి వెళ్ళి జ్ఞానం చెప్పి వచ్చేసేవాళ్ళం. బాబా ఒకరోజు, ఇంకా వెనక్కి వెళ్తే చాలా టైం పడుతుంది, సింపుల్గా చెప్తున్నాను. 2017లో నువ్వు ఇప్పటికి 5 నుంచి 8 సంవత్సరాలను తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని తయారు చేయాలనే తపన చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఆహ్వానించే వాళ్ళ చాటుకు వెళ్ళి జ్ఞానం చెప్తున్నావు. 40-50 మంది, 20 మంది, 30 మంది అలా వచ్చేవారు ప్రతి చోట. మేము తాడేపల్లిగూడనే డెవలప్ చేసుకోవాలి, ఇక్కడే చేయాలి, ఇక్కడే సెంటర్లు పెట్టాలి అనేది అస్సలు కళ్ళ కూడా ఉండదు మాకు. ఎవరిని కూడా ఆధారం తీసుకోము మేము. మాకు తెలియకుండానే జరుగుతాయి అన్నీ. బాబా నడిపిస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే 17వ సంవత్సరంలో మానేయమన్నారో మానేశాను నేను. వాళ్ళందరూ అన్నారు, అన్నయ్య మీరు అలా సడన్గా మానేశారు. హైదరాబాద్లో అయితే ఒక రూమ్ కూడా కట్టారు, ఒక అపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఫ్రీ అకామిడేషన్స్ ఉండి చాలా సహయోగం ఉండేది, అన్ని రకాలుగా ఉండేది. నాకు ఏంటంటే మహావాక్యాలు వాళ్ళ హృదయంలో కూర్చోబెట్టి వచ్చేయటం అంతే. సొంత కారు ఇచ్చేవారు బాబా, చక్కటి కారు ఇచ్చారు. వయసుని బట్టి మనకి డ్రైవింగ్ కూడా బాబా వచ్చేవారు. అవసరమైతే ఒక్కోసారి రోజుకి 500 ఇచ్చి డ్రైవర్ని కూడా తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకు మానేయమన్నారు బాబా అని నేను ఆలోచించాను. అప్పుడు వీళ్ళందరూ అడిగారు, అన్నయ్య నువ్వు అలా సడన్గా మానేస్తే ఎలాగాని. అప్పుడు బాబా ఏం చెప్పారంటే 1 సంవత్సరం టైం ఇచ్చి మానేయమన్నారు బాబా. నేను ఒక చోటకి, ఎక్కడంటే కాణిపాకం బట్టికి వెళ్ళాను. బట్టికి వెళ్ళి రూమ్కి వెళ్తున్నప్పుడు కాణిపాకంలో బోర్డు ఏమని ఉంది, ఈరోజు ఇన్కమ్ ఎంత, ఈ ఖర్చులన్నీ పోని ఈరోజు మిగిలింది ఎంత, కొబ్బరి చెక్కలు ఎంత, అన్నీ రాసి ఉంది బోర్డు మీద. అయ్యో, ఇంత గుళ్ళో ఒక భక్తి మార్గంలోనే ఇంత సత్యంగా ప్రజలకి ఆదాయం చెప్తున్నారు వీళ్ళు. అసలు మన బ్రహ్మకుమారి సంస్థలో మనకి ఇలా చెప్తే ఎంత బాగుండు, అందరం కూడా చాలా సంతోషించాం కదా. ఇంకా తక్కువ వస్తే ఇవ్వచ్చు, ఎక్కువ వస్తే సంతోషించి ఇంకో చోట ఎక్కడైనా సెంటర్ పెట్టించవచ్చు అనుకుంటూ ఉండగా నాకు ఎందుకు వైరాగ్యం వచ్చి, ఆ మధ్యాహ్నం నాకు క్లాసులో ఇస్తారు, ఎక్కడికి వెళ్ళినా క్లాస్ కూడా చెప్పకుండా శుభ్రంగా తపస్సు చేసుకున్నాం. ఎందుకు వచ్చింది ఇవన్నీ, ఎవరు కూడా సత్యంగా కనపట్టలేదు బాబా అని నాకు వైరాగ్యం వచ్చేసింది. ఆ మధ్యాహ్నం సెక్షన్లో ఇంకా క్లాస్ చేయలేదు నేను. ఏదో తెలియని వైరాగ్యం. భక్తి మార్గంలో బోర్డు ఎలా పెడుతున్నారు, మన అన్ని సెంటర్లోకి ఎలా బోర్డు పెట్టేస్తే అయ్యో పాపం ఎక్కయ్య గారికి ఈ బాధ ఉన్నట్టుంది, ఇలా అద్దె కట్టలేకపోతున్నట్టున్నారు, మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. లేదంటే ఎక్కువగా ఉంది కాబట్టి పోనీ ఈ ధనాన్ని ఇంకో గ్రామంలో చిన్న సెంటర్ పెట్టచ్చు, ఇలా చర్చించుకోవచ్చు కదా, ఏంటి అసలు ఇది అనుకుని నేను వైరాగ్యం వచ్చేసింది ఆ రోజు. బాబాతో చెప్పాను, బాబాని ఇంక నేను క్లాసులకి ఎక్కడికి వెళ్ళను, నాకొద్దు, ఎవరు శ్రీకృష్ణుడు అయితే నాకెందుకు, ఎవరు ఏదైతే నాకెందుకు అని చెప్పేసి నేను ఇంకా మన్నాడు ఇంటికి వచ్చేది యోగం చేసుకున్నాం చక్కగానే అని నాకు సంకల్పం వచ్చేసింది. అసలు పరివారం మనకొద్దు, పరమాత్మ కావాలి. అప్పుడు నేను అందరికీ చెప్పేశాను, నేను వెళ్ళి మళ్ళీ ఇంకా రాను నేనని. కానీ వాళ్ళందరూ ఫీల్ అయితే అప్పుడు బాబా నాకు ఏమనిపించేశారంటే, సడన్గా అలా చెప్పకూడదు, నీకు వచ్చిన వైరాగ్యం కల్పపూర్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. డ్రామా మారింది నీ చరిత్రలో, డ్రామా నిన్ను మార్చింది ఆ ఒక్క దృశ్యం ద్వారా. కాబట్టి అని చెప్పేటప్పటికి సంవత్సరం చెప్పి మానేయమన్నారు.
సరే వాళ్ళకి చెప్పాను, 1 సంవత్సరం వస్తానండి అని. మానేశాను. వాళ్ళంతా ఫీల్ అయ్యారు. అన్నయ్య అప్పుడు బాబా అని అడిగితే బాబాయ్ ఏం చెప్పారంటే, నువ్వు కంటిన్యూగా వెళ్తే నీ మీద ఆధారపడిపోతారు వాళ్ళు. ఇప్పటికి 5 నుంచి 8 సంవత్సరాలు వెళ్తున్నాం. కొన్ని చోట్ల 5 సంవత్సరాల నుంచి వెళ్ళావు, ఇంకా ముందుకెళ్తే 8 సంవత్సరాల నుంచి వెళ్ళిన చోట్ల కూడా ఉన్నాయి. వాళ్ళు నీ మీద ఆధారపడిపోతారు, నువ్వు మానేస్తే డల్ అయిపోతారు అన్నారు బాబా. మళ్ళీ ఏం చెప్పారు, గుడ్డని నీటిలో పిండి పిండిన తర్వాత ఎంత పిండినా అది ఆరదో కట్టుకోవడానికి సూర్యరశ్మిలో వేస్తే ఆరిపోద్ది, అప్పుడు కట్టుకుంటారు కదా. అంచేత నువ్వు నా దగ్గర జాగ్రత్త చేస్తే వీళ్ళందరినీ నీకు వచ్చిన వైరాగ్యం దృష్టిలో వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు సత్యమైన బిడ్డలు అయిపోతారు, ఇంకా ఆధారాన్ని పునాది చేసుకోరని చెప్పారు బాబా. అదే చెప్పాను వాళ్ళందరికీ. కానీ కొంతమంది ఫీలింగ్లో ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు. కానీ నేను మానేశాను. 17 మే 7వ తారీఖు నుంచి మానేశాను. 16ల కోసం నాకు ఈ ఐడియా ఇచ్చారు బాబా. 1 సంవత్సరం అక్కడ లక్ష్మక్కి కూడా అప్పుడు జీవించి ఉన్నారు ఆవిడ, మాతాజీ. మానేసి ఏం చేస్తారండి మీరు అన్నారు ఆవిడ. మీరు చాలా చక్కగా తిరిగేవారు కదా, ఒక లైన్ ఏమో ఒక పాపనే, ఒక్కో లైన్ ఇంకో పాపనే, బాబు డ్రైవింగు. చక్కగా మా కుటుంబం పరమాత్మను ప్రత్యక్షం చేయడానికి వెళ్ళేవాళ్ళం. రాయల్ కార్ ఇచ్చారు, చక్కటి ఏసీ ఉండేది, ఎవరిని డబ్బులు అడిగేవాళ్ళం కాదు. మాకు ఇచ్చిన డబ్బుల్లో మేము ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకుని చక్కగా వెళ్ళొచ్చేవాళ్ళం. ఎంత ఆనందం అంటే ఒక మినిస్టర్ కూడా ఉండదేమో అంత ఆనందం అనిపించేది నాకు. అప్పుడు అక్కయ్య అన్నారు, మరి ఎంత చక్కగా వెళ్ళేవారు కదా, ఎందుకు మానేస్తున్నారు, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారని. బాబా ఆజ్ఞ వాణిలో ఇవ్వటం కూడా కాదు, టచ్చింగ్స్ కూడా ఇస్తారు బాబా, ఎందుకు నన్ను మానేయమన్నారు బాబా. అదేను 1 year చెప్పి మానేయమన్నారు. నాకు ఆ బోర్డు చూడగానే వైరాగ్యం వచ్చేసింది. ప్రతి సెంటర్లో ఇంత సత్యంగా ఉంటే అంత బాగున్ను. కాణిపాకంలో విఘ్నేశ్వర గుళ్ళో ఒక బోర్డు ఇప్పటికీ రాస్తారు వాళ్ళు, వీళ్ళకి ఎంత జీతం ఇచ్చాం, వీళ్ళకి ఇంత ఇచ్చేసాం, మిగిలింది ఎంత, నిలవెంత, కొబ్బరి చెక్కలు ఇన్ని ఇలాగా ఇన్ని కేజీలు, ఇలాగ లెక్కలు బోర్డు మీద రాసేస్తారు వాళ్ళు. కావాలంటే చూసుకోండి మీరు. అలాగ నాకు ఎందుకో మన ఇంటర్నేషనల్ సంస్థ అంతా కూడా అలాగా రాసేస్తే, బోర్డు రోజు పెట్టేస్తే, ఇవాళ పాపం అక్కే కాయగూరలు లేవు, కాయగూరలు తెచ్చేవాళ్ళే, అయ్యో ఉండిలో డబ్బులు సరిపోవట్లేదేమో తెచ్చేవాళ్ళే. అలాగ మనస్సు ఏమవుతుందంటే, మనస్సు ద్వారా సహయోగం అయిపోతుంది. అక్కడ అడిగితే సహయోగం కాదు, అడగకుండా ఇచ్చే సహయోగం కూడా కాదు, అది మనసుతో సహయోగం అయిపోతుంది. ఓకే, అంత అయిపోయిన తర్వాత నేను మానేశాను, ఇంకెవరు చెప్పినా వెళ్ళలేదు. 17వ తారీఖు జూన్ 7వ తారీఖు నుంచి మానేశాను. అమ్మ మాతాజీ 18 జూన్ శరీరం వదిలేశారు, అంటే సంవత్సరం బోర్డర్గా. నేను చక్కగా యోగం చేసుకునేవాడిని, ఏదో ఫ్రీగా సర్వీస్ ఇవన్నీ ఉండి కదా, మన కోటి పుస్తకాల సేవదని ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫోన్ చేసి పాపలకి, నాకు కూడా కాకుండా, డాడీ చెప్పారు ఆ రోజు ఇల్లు శివాలయం చేసుకోండి, ఇంక నన్ను మర్చిపోండి, మీ బట్టని మిమ్మల్ని అందరినీ పిండేసి శుభ్రంగా రెడీ చేసాడు, బట్ట పిండినంత అంత పిండినా మన చేతుల్లో పెడతా కానీ డ్రై అవ్వదు కదా, అదేం చేయాలి, సూర్యరశ్మిలో వేయాలి. అంచేత బాబా ఏం చేసాడు, మీకు అప్పు చెప్పేశాడు, మీరందరూ కలిసి బాబాతో ఉండండి, నేను కూడా బాబాతో ఉంటాను. మనం మర్చిపోవాలి. యుక్త వయసు వచ్చిన తర్వాత కూతురికి పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతారు, పెళ్లి చేసి మర్చిపోతే ఆవిడ అక్కడ జీవించదు. వీళ్ళు బెంగెట్టుకుంటారు, ఆవిడే బెంగెట్టుకుంటారు అక్కడ. అలా వివాహం చేయకపోతే లోకధర్మం కాదు, అది లోకం ప్రసిద్ధి అవుతుండాలి. అది భగవంతుడు అరేంజ్ చేసినటువంటి ఒక డ్రామా ఇది. నేను అందుకే
భగవంతుడు మిమ్మల్ని కుటుంబంలో కూర్చోబెట్టినా నేను అది అది తింటున్నాను, లేకపోతే ఇది తింటున్నాను, లేకపోతే నేను అలా ఉందని ఇలా ఉందని అంచేత ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు బాబా ఇక్కడ. ఎక్కడ ఏమున్నా కూడా దేనికి ఆధారం అవ్వకూడదు. అర్థమవుతుందా? చాలా మంచి సూపర్ పాయింట్ ఇది. టీచర్కి సెంటర్ ఆధారం అవ్వకూడదు, టీచర్కి విద్యార్థుల ఆధారం అవ్వకూడదు, విద్యార్థులకి సెంటర్ ఆధారం అవ్వకూడదు. ఇలాగా ఆధారము పునాది అవ్వకూడదు అంటున్నారు. ఆధారం అవసరం కానీ పునాది అవ్వకూడదు. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారన్నమాట, అప్పుడే చేసుకోమన్నారు అన్నయ్య, 2017 జూన్ 7న మానేశారు, మేము కొంచెం ఆలోచించుకోలేము అని ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఇలాగని అంచేత ఎప్పుడు కూడా బాబా నాకు 2 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ముందు చెప్పేస్తారు బాబా. మీకు చెప్తారు, మీరు త్యాగం చేయండి, మనస వాచ కర్మన సర్వ సంబంధాలన్నీ త్యాగం చేయండి. వస్తు వైభవాలు మీకు చెప్పకుండా ఉండడం. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత మనకు సహయోగం అవుతాడు ఆయన. అన్ని రకాలుగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడు అదే విధంగా ఇప్పుడు బాబా మనకేం చెప్తున్నారంటే, ఎందుకంటే నేను ఇంత ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు మాకేముంది, ఎవరు వస్తానంటున్నారు, వద్దు గేటు తీయొద్దమ్మా, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఎక్కడి నుంచో వస్తారు, ఇంకా తండ్రిని నీ ఇంట్లో పెట్టుకో. మధువనం ఎప్పుడైతే రావటం మానేశారో బాబా, నిరాకారుడు సాకార శరీరాన్ని సాకార లోకంలో తీసుకోవటం ఎప్పుడైతే మానేశాడో అప్పుడు ఆయన పరంధామ నివాసిగా మనం పిలిస్తే మన ఇంటికి వచ్చేస్తాడు. అందుకే భక్తి మార్గంలో సర్వవ్యాపి అంటారు భగవంతుడిని. భగవంతుడి సర్వవ్యాపి కాదు, భగవంతుడి శక్తి సర్వవ్యాపి. సూర్యుడు అక్కడే ఉన్నాడు, సూర్యుడి శక్తి భూమండలం అంతా సర్వం వ్యాపించి ఉంటుంది, కాంతి శక్తి కూడా. సూర్యుడు అక్కడే ఉన్నాడు కదా, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంచేత ఇక్కడ బాబా ఈ విషయాన్ని చాలా నొక్కి చెప్పారు బాబా. ఎప్పుడైతే నువ్వు ఆధారం తీసుకున్నావో ఆ ఆధారం కదిలినప్పుడు నీ జీవితం పాడైపోద్ది అంటారు. కొంతమంది కన్యలు సెంట్రల్కి వెళ్ళిపోయారు, ఇన్ఛార్జీల దగ్గర అన్న దగ్గర ఉన్నారు. వారు మంచి నయాన్నో భయాన్నో, లేకపోతే వీళ్ళ మంచి కోసమో, వీళ్ళు సరిగ్గా నాకపోవటమో, లేకపోతే వాళ్ళ లోపమో వీళ్ళ లోపమో, ఏదైనా చిన్న మాట అనుకున్నారనుకోండి, అంటే వచ్చేసి ఇంటికి వచ్చేసేసి ఇంకా జీవితం వద్దు నాకు, అలాగొద్దు ఇలాగొద్దని అయిపోయారు. అదే చెప్తున్నారు బాబా. ఏమని? ఎప్పుడు కూడా నువ్వు ఆధారం తీసుకోకు. వచ్చి ఏం చేసుకున్నారు? వివాహం చేసేసుకున్నారు. ఎక్కువ మంది వివాహం చేసేసుకున్నారు. ఇంకా చాలా ఉంటాయి ఆధారం పునాది చేసుకున్న వాళ్ళు. బ్రహ్మబాబా టైంలో కూడా అలాగే జరిగింది. మరి ఇప్పుడు కూడా పొజిషన్ ఎలా ఉంది? ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంది చూడండి. రేపు చోటు వదిలేయండి అని ఒక మహత్తరమైన సందేశం పరంధామం నుంచి సంకల్పం పంపిస్తారు బాబా. ఆ సంకల్పము నీ బుద్ధిలోని క్లియర్గా ఉన్నప్పుడు నీకు టచ్ అయిపోద్ది. టచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే నీ పాదాలు కదులుతూ రక్షణా స్థలానికి వెళ్ళిపోద్ది అన్నాడు. అక్కడ బాణి అదే చెప్పారు బాబా. మన వాళ్ళు దాని గురించి ఏమంటున్నారు? ట్రైన్ ఉంటుందా అన్నయ్య, లేకపోతే విమానం ఉంటుందా, లేకపోతే అది ఉంటుందా ఇది ఉంటుందా, మేము బట్టలు సర్దుకోవాలా అని అడుగుతున్నారు. తప్పులేదు, మీకు డౌట్స్ మొత్తం మీకు. కానీ ఒకటే అక్కడ చెప్పిన దాంట్లో ఎంత లోతుగా ఉందంటే, నీకు ఆ సమయంలో నీ బుద్ధి లైన్ ఉప్పు నుంచి క్లియర్గా ఎవరిని ఆధారం పెట్టుకోకు. నీ ఇల్లు ఆధారం లేదు నీకు, నీ ఇల్లు ఇంకా లేదు లోనే.
అన్నీ లోనే. సడన్గా వచ్చేయమన్నప్పుడు సడన్గా వెళ్ళిపోవాలి. అంత బుద్ధి, మనసు స్వచ్ఛత ఉంటుంది. మనసు సత్యకి రాజీ అవుడు అక్కడ. బుద్ధి లేని క్లియర్గా ఉన్నప్పుడు టచ్ అవుద్ది అక్కడ. బుద్ధి లేని క్లియరు మనసు సత్యతకి తేడా ఏంటి? మనసు సత్యం అనేది ఉంది కాబట్టి మనం భగవంతుని నమ్ముకున్నాం. బుద్ధి లేని క్లియర్ అంటే బుద్ధిలో ఇంకెవ్వరు ఉండకూడదు, నీకు శివబాబా తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు. అటువంటి అభ్యాసం చేయాలి. ఇప్పుడు అందుకే మనకి బాబా, మీకు చూడండి, అంతు చిక్కని వ్యాధులు వస్తాయి, డాక్టర్లు కూడా క్యూర్ చేయలేరు, శవాలు గుట్ల గుట్ల కింద పడిపోతే కాల్చేవాళ్ళు కూడా ఉండరు అన్నాడు బాబా. ఆ దృశ్యం జరిగిపోతుంది. అది కంటిన్యూగా వినాశనం అయ్యే వరకు జరగదు అక్కడ. మళ్ళీ దృశ్యం మారిపోద్ది. ఏం దృశ్యం వస్తుంది తెలుసా మీకు? యుద్ధం వస్తుంది. ఇది కరోనా తగ్గిన తర్వాత యుద్ధం వచ్చేస్తుంది ఆటోమేటిక్, నో డౌట్. ఎందుకు వస్తుందని చెప్పగలం అంటే, సృష్టి రాను రాను తమో ప్రధానం అయిపోద్ది తప్ప సత్వ సత్తులోకి వెళ్దాం, తమ్ములోకి వెళ్ళిపోద్ది. అందుచేత ఇప్పుడు మీకు బాబా కరోనా రాకముందే చోటు వదిలేయండి అని పరీక్ష పెట్టేసి మిమ్మల్ని అందరినీ మధువనం తీసుకెళ్ళిపోయి ఆదిలో జరిగింది మళ్ళీ అంతిమంలో జరుగుతుంది అన్నాడు. కాబట్టి ఆ దృశ్యం ఇంకా ఉండిపోయింది ఆ సీన్ డ్రామాలో. కానీ ఆయన తెలుసు మొత్తం టోటల్గా నేను కూడా ఫెయిల్ అయిపోతాను. ఎందుకంటే విన్నాం అది, కానీ చాలా సాధన ఉండాలి ఆ విషయం నెగ్గాలంటే. అందుకు బాబా ఏం చేశారు? ఎవరి మట్టిగా వాళ్ళ ఆధారం ఒకరి మీద ఒకళ్ళు ఆధారం పడిపోతున్నారు కాబట్టి ఆధారాన్ని నిరాధారం చేసి నిరాకరుడితో ఉండాలని ఉంటేనే టచ్ అవుద్ది అది, లేకపోతే టచ్ అవ్వదు. ఇది సామాన్య విషయంగా తీసుకోకండి. నీకెక్కడ సూక్ష్మంగా దాగి ఉన్నా ఫెయిల్ అయిపోతారు. అందుకు ఇప్పుడు మనం 3 నెలలు దాటిపోయింది, 4 నెలలు అయిపోయింది లాక్డౌన్ పెట్టి. ఈ 4 నెలల్లో నాకు బాబా నువ్వు తప్ప నాకు ఎవరూ వద్దు, మీరు కుటుంబంలో ఉండండి, కుటుంబాన్ని సంభాళించండి, కానీ మనసులో కంటే బుద్ధిలో ఎక్కువ ఉండాలి ఇది. ఎందుకంటే బుద్ధి క్యాచ్ చేస్తుంది ఆ టచింగ్ని, మనసు క్యాచ్ చేయదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెవులు వింటది కానీ వినిపించదు. నాలిక వినిపిస్తుంది, పెదాలు నాలిక కలిసి మాటలు వినిపిస్తుంది కదా. అట్ల పని వేరు. చెవులు ఏం చేస్తాయి? ధ్వనిని వినేలా చేస్తాయి, వినిపించేలా చెయ్యు. అలాగే స్థూల శరీరానికి ఏ విధమైనటువంటి అవయవ నిర్దిష్టమైనటువంటి కార్యం ఉందో అలాగే మనస్సుకి ఒక విధమైనటువంటిది, బుద్ధికి ఒక విధమైనటువంటి ఉంటుంది. అందుకు భగవంతుడితో బుద్ధి లైన్ క్లియర్గా ఉండి భగవంతుడితో టచింగ్ అయినప్పుడు నీకు టచ్ అయిపోతుంది. అయ్యో నేను చాలా సత్యంగా ఉన్నాను, చాలా సత్యమైన మనసు అంటే మనసు సంబంధించింది కాదు, లాస్ట్ పరీక్ష బుద్ధికి సంబంధించింది. ఒక గురువుగారికి ఒక శిష్యుడు ఎంతో ఉపకారం చేసి పొద్దుటే ఇంటికి వెళ్ళి కాయగూరలు తెచ్చి అన్నీ చేస్తే మాత్రం అతను పరీక్ష పాస్ అవ్వాలంటే ఏముండాలి? అతనికి గురువు యొక్క భక్తి కాదు, విద్య యొక్క జ్ఞానం కావాలి. అలాగే మీరు అంతిమ టైంలో పాస్ అవ్వాలి అంటే ఇప్పుడు అంతగా మీకు పదే చెప్తున్నాను నేను, బాబా నా ద్వారా చెప్తున్నారు. మీ ఇల్లు శివాలయం చేసుకోండి. అదే బెడ్రూమ్ అయితే ఏమీ పర్వాలేదు, భగవంతుడు ఏమీ ఆ గదిలో కాపురం చేసేయడు. నువ్వు యోగం చేసినప్పుడు వస్తాడు, మిగిలిన సమయం వెళ్ళిపోతాడు, మళ్ళీ నీకు ఎప్పుడు కేకెత్తే అప్పుడు వస్తాడు. అంచేత రూమ్ ఏదైతే నీకు ఉన్నది అది ఒక 3 అడుగుల స్థలంలో చక్కగా కూర్చుని, నిజం చెప్పాలంటే లైట్ కూడా అక్కర్లేదు, యోగం చేసుకోవడానికి లైట్ కూడా అక్కర్లేదు. నీ బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి.
అలా చేసుకుని నేను ఏం చెప్పించారు బాబా, చక్కగా ఇప్పుడు లైవ్లో ఇంత క్లియారిటీ ఇస్తున్నారు బాబా మీకు. ఒక పాయింట్ని ఇంకా ఎదరికెళ్ళలేదు, ఇంకో పాయింట్ ఉంది. ఒక్క పాయింట్ని ఎంత వివరణ ఇచ్చారు? చదువుకు వెళ్ళిపోవాలంటే వాటికి వాణి అయిపోద్ది. మీకోసం ఎంత వివరణ ఇస్తున్నారు బాబా, మీ బుద్ధిని ఎంత తేజం చేస్తున్నారు బాబా. ఎటువంటి చదువు చెప్తున్నాడు బాబా, ఏ డొనేషన్ తీసుకోవట్లేదు, ఫీజు తీసుకోవట్లేదు. మళ్ళీ మధురమైన పిల్లలు మీకు నమస్తే అని చెప్తున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే చక్కగా ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ పిల్లలు, భర్త లేదా భార్య లేకపోతే ఎవరో ఒకళ్ళే ఉన్నారు కుటుంబంలో, మిగిలిన వాళ్ళు లేరు. అంత్యంలో మీకు చోటు వదిలేయండి అనే టచింగ్ వచ్చినప్పుడు బాబా చెప్పారు అక్కడ పాయింట్, ముఖ్యంగా టీచర్కి చెప్పారు, ఈ విద్యార్థి మంచి యోగం చేసేవారు, ఈ విద్యార్థి మంచి సహయోగం ఇవ్వరు, వీళ్ళు టచ్ అయిందో లేదని నీకు సంకల్పం కనుక వచ్చి నిన్ను రమ్మంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే నువ్వు కూడా ఆగిపోతావని చెప్పారు బాబా. అంత టాప్ మోస్ట్ పరీక్ష అది, 1 సెకండ్ ఉంటుంది అంతే. అంచేత టీచర్కే ఆగిపోతున్నారు అంటే మనం వాళ్ళంతా త్యాగం చేశారు కదా, వాళ్ళ తక్కువ త్యాగం ఏం చేయలేదు కదా. పెళ్ళి చేసుకోలేదు, తల్లిని తండ్రిని వదిలేశారు, బాబా అంటూ సెంటర్లకు వచ్చారు. ఆయనేమో రాజీవి మనువర్తి కింద సెంటర్ ఇచ్చాడు, జనాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, పదవిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అక్కడ బుద్ధి లాక్ అయింది అనుకోండి, ఇచ్చిన వాడిని మర్చిపోయారు అనుకోండి, ఇవ్వబడ్డా తీసుకున్నాం అనుకోండి, ఫెయిల్ అయిపోద్ది. సో ఇచ్చిన వాడిని మర్చిపోకూడదు ఎప్పుడూను. ఇవ్వబడ్డ వస్తువుల వైపు వెళ్ళకూడదు, వ్యక్తుల వైపు కూడా. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? ఇంకా క్లియర్ కావాలా? ఒకసారి మనసుతో ఆలోచించుకోండి. బాబాకి చెప్పండి, ఇంకా చెప్పు బాబా, లేకపోతే సరిపోతుంది బాబా అని చెప్పండి. అందుకు ఇప్పుడు బాబా ఈ కరోనా వ్యాధి పేరుతో ఆయన చెప్పిన విషయంలో లాభం ఏంటంటే, మనం నష్టో మోహ స్మృతి స్వరూప అవటానికి, ఆధారాన్ని తీసేయటానికి ఈ పరీక్ష పెట్టాడు బాబా. మరి నాకు ఇప్పుడు 2017 జూన్ 7వ తారీఖు నుంచే ఎక్కడికి వెళ్ళొద్దన్నారు బాబా. అక్కే అనేవారు, మంచిగా వెళ్ళేవారండి, మంచిగా చేసేవారు, చక్కగా 20 రోజులు బయటే తిరిగేవారు, మమ్మల్ని కూడా వదిలేసేవారు, మీరు పరివారం అంటే వెళ్ళేవారు, వెళ్ళండి అనేవారు వారు కూడా. లేదు, నేను బాబా ఆజ్ఞ వాణిలో లేదు. అది ఆజ్ఞాని పిల్లవాడా, నువ్వు జూన్ 17 7వ తారీఖున వదిలేమనుందా? టచ్చింగ్ అది. అక్కడ ఒక దృశ్యాన్ని చూపించి టచ్చింగ్ ఇచ్చాడు మహానుభావుడు. ఎందుకు ఇచ్చాడు? నేను ఎలాగ అతీతం అయిపోతాను, నాకు తెలుసు. నేను పరివారాన్ని ఎప్పుడు కూడా కలిసి ఉండి వాళ్ళని ఎప్పుడు కూడా పూర్తిగా నాతో ఉంచుకోవాలనే సంకల్పం ఉండదు నాకు. కానీ వాళ్ళు బాబాకు దగ్గర అవ్వకుండా ఆదినాన్నకి దగ్గర అవుతారని బాబా వాళ్ళని పాస్ చేయడానికి పెట్టాడు. అది అర్థమైందా? అలా ధైర్యం పెట్టుకోండి, బాబాతో సంకల్పం చేయండి. బాబా సత్యస్థానానికి తీసుకెళ్ళి చక్కగా 1 గంట యోగం చేయండి ప్రతిరోజు. స్పెషల్గా అమృతవేళ మామూలే, అది ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు చేస్తున్నాం మనం. అమృతవేళ చేయటం, సాయంత్రం చేయటం, లేదా క్లాసులో చేయటం. క్లాస్కి వెళ్తే ఎలా ఉంటుంది? కొంతమంది నిద్రపోతున్నారు పాపం, కానీ ఏదో వినాలని వెళ్తుంటారు. ఇంకా అన్నీ మనం చెప్పుకోకూడదు విషయాలు. ఇప్పుడు ప్రస్తుతం బాబా చెప్పారు కదా, ఏది మనసులోకి వెళ్ళకూడదని.
కాబట్టి ఇప్పుడు బాబా ఎంత మంచోడంటే టీచర్స్ అందరూ చక్కగా బాబా నువ్వెక్కడే కావాలయ్యా, నాకు పరివారం వద్దయ్యా, ప్లీజ్ పరమాత్మ శివుడు నువ్వే కావాలి. ఈ తెలియక ఏదో బిల్డింగు ఏదో అందరూ ఇస్తే కొంచెం మంచిగా ఉండాలని కట్టానయ్యా, నాకు ఈ బిల్డింగ్ కూడా వద్దు. ఒక చిన్న రూమ్ ఆ పక్క రూమ్లో శుభ్రంగా హాయిగా పడుకుంటాను నిన్ను తలుచుకుని. ఇవన్నీ కూడా తురలేకపోతున్నాను బాబా, ఇంకా నీ వాడిగా చేసుకోవా, ప్లీజ్ బాబా చేసుకో. పరివారం వద్దు, నాకు పరమాత్మ నువ్వు కావాలి. ఈ బిల్డింగ్ నాకు వద్దు, నీ హృదయమే నాకు బిల్డింగు, నీ హృదయం కావాలి. ధనం నాకు వద్దయ్యా, జ్ఞానం కావాలి. నెక్స్ట్ మీకు ప్రపంచం ఆకలి చావులతో చనిపోయే రోజు కూడా ఆసన్నమైపోతుంది. కాబట్టి ఎవరైతే ఎంత మంచి తండ్రి అంటే ప్రతి బిడ్డ పైన కూడా ఎంత జాలి ఉంటుందంటే ఆయనకి అపకారం చేసే బిడ్డపై కూడా గుడ్ విల్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే మనకు చెప్తున్నాడు ఆయన, అపకారే ఆత్మ కూడా ఉపకారం చేయమని. మనందరికీ చేయడా? మనం ఎంత తప్పు చేసినా చేస్తాడు ఆయన. అందుకు టీచర్స్ కూడా ఈ విధంగా చక్కగా యోగం చేసుకుని, నాకు ఏది వద్దు, నేను ఇగో కారు తీసుకున్నా, నువ్వు ఇచ్చావు, ప్రకృతి దాసి అయింది, నాకు ఇచ్చావు, నాకెందుకు, నాకు ఇంకా ఏం వద్దు, నాకు అస్సలు వద్దయ్యా, వద్దు వద్దు. ఇంతవరకు ఏమన్నాం, కావాలన్నాం అందరం. ఇప్పుడు వద్దు వద్దు, నువ్వు కావాలి. ఇన్నాళ్ళు ఏమన్నావు, నువ్వు పెద్ద అవసరం లేదు కానీ కనవన్నీ కావాలన్నాం మనం. తప్పకుండా మన హృదయాన్ని ఇప్పుడు కడిగేసుకోవాలి. ఏది తప్పులు చేసామో, ఏది ఒప్పులు చేసామో. ఒక్క ఛాన్స్ ఇస్తున్నాడు, తర్వాత పరీక్ష పెట్టేస్తాడు. చాలా త్వరలో చోటు వదిలేయండి అంటాడు. అప్పుడు తప్పకుండా మీకు ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో మనం బట్టలు చదువుకోవటం, టూత్ బ్రష్లు వేసుకుందామా, ఈ కాదు అక్కడ, ఆ సబ్జెక్ట్ కాదు. ఎలాగంటే మనం బాబా పిల్లోడు అవుతామని ఎప్పుడైనా ఊహించామో కల్లో? భగవంతుడు మనల్ని ఆయన తన పిల్లవాడిగా చేసుకుని జ్ఞానం చెప్తాడని ఎప్పుడైనా ఊహించామో మనం? సడన్గా అయిపోయాం. ఎక్కడో చిత్రభాషను వినో, లేకపోతే బుక్ వలనో, లేకపోతే ఎవరో చెప్పడం వలన. అలాగే ఇది సడన్గా జరిగిపోద్ది. కానీ అంతిమ ట్రైన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందని నేను చెప్తున్నాను అంటే, చెప్పాను కదా మీకు, విదేశీయులు మధువనంలో ఉండిపోతామంటే మీరు వద్దు, వెళ్ళిపోండి, మీకు మళ్ళీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఎలా ఉన్నారని సంకల్పం వచ్చి వెళ్ళిపోవాలనిపించదు మీకు. మీరు అక్కడే ఉండండి, కుటుంబంలో ఉండండి, తండ్రిని మనసులోని బుద్ధిలోని బాగా అనుభవం చేసుకోండి. అప్పుడు విమానాలు వరుసనే ఉంటాయి, డ్రైవర్లు ఉంటారు అక్కడ. అది ఎక్కడికి వెళ్ళబోయి అక్కడ ఆగిపోయినాయి, ఇక్కడ పరిస్థితులను బట్టి మీరు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. మీ కాళ్ళు కదులుతూ మనసు యొక్క నాట్యంతో ఆ స్థానానికి వెళ్తాయి. అప్పుడు మీ కళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి జ్యోతి స్వరూపాన్ని చూస్తారేమో. అంటే ఆయన ఏం చెప్పాడంటే మహానుభావుడు, ఆయన ఎప్పుడు సిద్ధి చేసుకోడు కదా. మీ కళ్ళల్లో ఒక అద్భుతం జాదు కనపడుతుంది వాళ్ళకి, వాళ్ళ పరవశించి మిమ్మల్ని మధువనం తీసుకొస్తారని చెప్పాడు బాబా. మరి లేకపోతే ఎగురులాగా వచ్చేస్తారు, పరిస్థితులకు వచ్చేస్తారేంటి? ఈ సాకార లోకంలో సాకారంగానే సాకార శరీరం వస్తుంది, మనసు మాత్రం హైలైట్లో ఉంటుంది, ఆయన కంట్రోల్లో ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ నెంబర్ నొక్కుతున్నారు, ఎక్కడికి వెళ్తుంది? టవర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? శాటిలైట్కి వెళ్తుంది, శాటిలైట్ నుంచి మళ్ళీ టవర్కి వస్తుంది. అలాగే భగవంతుడు అంత్యంలో వాళ్ళు పరవశించి ఇక్కడ తీసుకొస్తారు. అంచేత మీరు నన్ను ప్రేమించడం కాదు, ప్రేమలో లీనమైపోండి అన్నాడు. ప్రేమలో లీనమైపోవటం అంటే ఏంటో తెలుసా? నిజంగా ప్రేమించినటువంటి ఒక జంట
మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే అందాన్ని చూసి ప్రేమించుకోండి కానీ ధనాన్ని చూసి ప్రేమించి కానీ ఏదైనా కోరికతో కానీ స్వార్థ కోరికతో ప్రేమించిన వాళ్ళు విడిపోతారు. పెళ్ళిళ్ళు వరకు కూడా వెళ్ళరు వాళ్ళు. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల ఆస్తిని కూడా వదిలేసుకుని వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. అలాగే మీరు సర్వస్వం కూడా మనసుతో బుద్ధితో వదిలేయాలి. వాళ్ళు వదిలేరన్నారని చెప్పి మీకు అక్కడ తల్లిదండ్రులని భార్యని భర్తని అన్నీ వదిలేసేయమని కాదు. అక్కడ మధువనం వచ్చేయమని లేకపోతే మౌంట్ ఆబు సెంటర్కి వచ్చేయమని కాదు. అక్కడ అన్నిటిలో ఉంటూ అతీతంగా ఉంటూ అశరీర స్థితిలో ఉంటూ ఆ నిరాకారాన్ని అనుభవం చేసుకోవటంలో మీరు వచ్చేస్తారు. లాస్ట్ని మధువనం వచ్చేస్తారు. ఆ మిగిలిన వాళ్ళు ఏమైపోతారంటే ఇక్కడ ఆగిపోతారు. అక్కడ బుద్ధి లైన్ క్లియర్గా లేని వాళ్ళు ఏమైపోతారంటే ఆటోమేటిక్గా ఆగిపోతారు. ఓకే, మంచి పాయింట్. చాలా ఎక్కువసేపు చెప్పారు బాబా మీకు అర్థం అవటం కోసం. ఏ విధంగా అయితే 3 నెలల క్రితం మనం ఒక ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో ధీమాగా ఉంటాం. స్లీపర్ పలానా కోచ్లో పలానా నెంబరు నీకు వచ్చిందని. వెళ్ళేటప్పుడు నువ్వు ముందుగా బయలుదేరకుండా లేటుగా బయలుదేరినప్పుడు ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకో, ఏమైపోద్ది నీకు అప్పుడు? లేదు నువ్వు లేటుగా బయలుదేరావు, 7 గంటలకు వెళ్ళవలసింది 10 నిమిషాలు తక్కువ 7 గంటలకు వెళ్దాంలే, 10 నిమిషాల్లో బయలుదేరదాంలే అనుకుంటాం. ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఏదో విధంగా లేట్ అవ్వచ్చు. అక్కడ ఆ ట్రైను ఆ గార్డు కానీ ఆ ట్రైన్ డ్రైవర్ కానీ టికెట్ కలెక్టర్ కానీ అయ్యో ఇతను 3 నెలల క్రితం బుక్ చేసుకున్నారు, ఈ కోచ్లో ఇలా రాలేదని ఆగుతుందా? ఎట్టి పరిస్థితులు ఆగదు. ఎన్ని సెకండ్లు ఉండాలో ఎన్ని నిమిషాలు ఉండాలో ఆ స్టేషన్ దగ్గర ఉండేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సామాన్యమైనటువంటి ఈ లోకంలోనే ఇంత రూల్ ప్రకారం ట్రైన్ నడుస్తున్నప్పుడు రేపు నీకు ఈ తగులుపాటు బుద్ధిలో కనుక ఉంటే నా పిల్లలు నా ఇల్లు నాది ఉండమంటున్నారు బాబా, నువ్వు ఉండే వరకు సంభాలించుకోవాలనే. కానీ బుద్ధి లైన్ నా మీద పెట్టుకో, బుద్ధి లైన్ నా మీద పెట్టుకో. అప్పుడు వైర్లెస్ ఉండదు, టెలిఫోన్స్ ఉండవు, కరెంట్ ఉండదు, అసలు సందేశం ఇచ్చేది ఏది కూడా ఉండదని చెప్పారు బాబా. అంటే ఈ లెక్కను మనం ఆలోచించాలంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకే ఒక సంవత్సరంలో మ్యాక్సిమము ఇవన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. అందరూ అడుగుతున్నారు, అన్నయ్య ఎంత టైం కొంచెం క్లియర్గా చెప్పండి అని. అంటే టైంని బట్టి మీరు చేస్తారా చెప్పండి? రేపు మనం ఉంటామని నమ్మకం ఏంటి? తప్పులేదు, అడగండి, ఒక స్నేహంగా అడగండి. కానీ అడిగిన తర్వాత దాన్ని ప్రాధాన్యత పెట్టుకోండి. ఎలాగైతే ఒక పిల్లకి పెళ్లి కుదిర్చినప్పుడు ఎప్పుడైతే ముహూర్తం డేట్ నిర్ణయం అయిపోయినప్పుడు అయ్యో కట్నం ఇవ్వాలి, ఈ భూమి అమ్మలేదు, ఈ బ్యాంకులో డబ్బు ఎంత ఉంది, ఈ ఏళ్ళ పిల్లాలి, అవి సంపాదించాలని ఎంత ధ్యాస ఉంటుంది మీకు? ఒక మామూలు కూతురికే పెళ్లి చేయడానికి అంత ధ్యాస ఉన్నప్పుడు నీ ఆత్మకి ఆయన కళ్యాణం చేస్తున్నాడు 84 జన్మలకు మహానుభావుడు. మరి నువ్వు ఎంత చేయాలి? అంచేత ఆధారం ఉన్నా కానీ పునాది చేసుకోకండి. అర్థమైందా? ఎంత బాగా చెప్పారు బాబా. ఎవరు అవగుణం నీ మనసులోకి వెళ్ళకూడదు. నువ్వు చూసినా కూడా నీ మనసులోకి వెళ్ళకూడదు. పోన్లే పాపం డ్రామాల పాత్ర అంతే. నాకు నిజంగా మీరు నమ్మండి, నాకు తెలిసిపోతుంది. మ్యాక్సిమము ఈ వస్తువులు, వైభవాలు, పరివారము, ఈ పోస్ట్ పొజిషన్ చూసుకున్నటువంటి టీచర్సు, విద్యార్థులు కూడా నా ఇల్లు నాది ఇవన్నీ చూసుకున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆగిపోతారు. అప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట, మధువనం వెళ్ళిన వాళ్ళు ఓహో ప్రభు నే లేలంత గొప్పదా తండ్రి తండ్రి అని ఆనందవయ్యూల్లో ఊగుతారు. అది మధువనం అంటే రక్షణ స్థలం. నువ్వు ముందు వెళ్ళిపోదామంటే అప్పుడు మళ్ళీ నేను బయటికి పంపెత్తాడు ఆయన. చెప్పాను కదా ఇందాక. అందుచేత నువ్వు ఇక్కడ సాధన చేసి సాధించి సాధనలో సిద్ధి పొందితే అక్కడ తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు దృశ్యం ఎలా ఉంటుంది? అంతిమ ట్రైన్ అన్నాడు బాబా. ఇది ఇంక వీళ్ళు ఒకవేళ వచ్చేద్దాం అనుకున్నా
బాబా పిలుపు అందలేదు, కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే మనం కూడా వెళ్ళిపోదామని ట్రైన్లో ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకుందామంటే అది అంతిమ ట్రైన్ అని చెప్పాడు బాబా. కాబట్టి ఎక్కువ ఆలోచించకండి. ఈరోజు నా బుద్ధి ఏ వస్తువు మీద ఎక్కువ ప్రేమ చూపించి అక్కడ చిక్కడిపోయి బాబాని దూరం చేస్తుందో చూసుకోండి, ఏ వ్యక్తిని. అందుకే నేను కూడా మీకు ఏం చెప్తున్నాను, మీ పిల్లలు అది ఎవరో జ్ఞానంలో రాకపోయినా అక్కడ డిబ్బి ఎందుకు పెట్టమంటున్నాను మీ ఇంట్లో, వాళ్ళ చేత ₹1 ₹2 వేయించాను. ఇందాక అక్కే చెప్పారు కదా, ఆ చంటి పిల్లవాడు, ఆ పిల్లవాడు డిబ్బి తీసుకుని, నాన్న ఈ డిబ్బీలో డబ్బులు బాబాకి ఇచ్చేస్తే కరోనా తగ్గిపోద్దా అని. అలాగే ఇక్కడ ఇంక టైం అయిపోతుంది కాబట్టి అంతిమలో ఇంక వాళ్ళ మీద కూడా మీకు ధ్యాస ఉండదు. వాళ్ళ మీద కూడా ఫోన్లో అని బాబా పిల్లల్ని చేసాం, వాళ్ళు ప్రజలుగా వచ్చేస్తారండి. వాళ్ళు గ్యారంటీగా ప్రజలుగా వచ్చేస్తారు. బాబా చెప్పారు, ప్రజలుగా రావటం అనేది సింపుల్గా వచ్చేస్తారు. ఓకే, ఈ ఒక్క పాయింట్ మీద తెల్లారిపోయేలా ఉంది. అంతే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా బాగా చెప్తున్నారు మహానుభావుడు. మీకోసం చాలా కష్టపడి ఎన్నో ఉదాహరణలు ఇచ్చి మిమ్మల్ని మధువనం తీసుకెళ్ళడానికి టీచర్స్నైనా పర్వాలేదు, మీరు ఇప్పటికైనా సరే పిల్లలు ఉన్నారు, ఎంతోమంది కుమారీలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా బాబా బాబా అంటూ సెంటర్లో నిమిత్తాత్మల దగ్గర ఉన్నారు. వాళ్ళు ఈరోజు అడిలిపోతుంటారు, ఏంటి మా పొజిషన్ అని. కానీ అందరూ కూడా ఏం భయపడకండి, చక్కగా 1 గంట యోగం చేసుకోండి. శివ బాబా నన్ను సత్యమైన స్థానానికి తీసుకెళ్ళి బాబా అంటే తప్పకుండా మధువనం వచ్చేస్తారు. మీరు సత్యమైన సేవ చేయించి బాబా, ఇంకా అక్కడ సేవ ఉంది, మీకు తర్వాత చెప్తాను, మంచి సేవ ఉంది. సత్యమైన సేవ చేయించి శివబాబా, నీ సమానంగా తయారు చేసి పరంధామా తీసుకెళ్ళి శివబాబా, నువ్వే సత్యయోగంలో ఎక్కడ ఏ పోస్ట్ వేస్తావో, ఎక్కడ పంపిస్తావో అక్కడ పంపించి బాబా. ఈ 4 అర్థం చేసుకోండి, వచ్చేస్తారు. నేను అమృతవేళ యోగం చేసాను, ఇవన్నీ కామన్ అయ్యి. స్పెషల్గా దీని గురించి యోగం చేయండి. టీచర్స్ అయినా, ఇన్ఛార్జీలైనా, జోన్ ఇన్ఛార్జీలైనా, దాదీ దీదీలైనా, విద్యార్థులైనా ఈ ఒక్క పాయింట్ కనుక మీరు చక్కగా కొన్ని నెలలు మీరు చేస్తే తప్పకుండా మీకు ఆ టచింగ్ అందేస్తుంది, వచ్చేస్తారు. టవర్ ఉంటేనే కదా మనకి ఇక్కడ సిగ్నల్ వస్తుంది. ఇదివరకు చూడండి, ఫోన్స్ టవర్ లేకపోతే ఫోన్ కొన్నా కూడా అది నిరుపయోగం అయిపోయేది, చాలా బాధపడిపోయేవారు. ఇప్పుడు టవర్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువగా కాంపిటీషన్లో ఎక్కడికైనా మూలకైనా సిగ్నల్ వస్తుంది. మరి సిగ్నల్ ఫోన్ కొన్నాం, ఒకసారి నేను ఒక ఫోన్ కొన్నాం, ఇక్కడికి ఎయిర్టెల్ లాగేది కాదు మేము కొత్తలో వచ్చేటప్పుడు, మళ్ళీ నెట్వర్క్ని మార్చుకోవాల్సి వచ్చింది. అలాగే నీ బుద్ధి లైను కుటుంబంలో ఉన్న బుద్ధి లైన్ క్లియర్గా, బాబా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను బాబా. అందుకే మీకు గంటకి 3 నిమిషాలు యోగం చేసుకోమని చెప్తున్నారు బాబా. నీకు ఈ కుటుంబ సభ్యులు బంధంలో ఉండిపోతారు. అందుకు వాళ్ళని ఏం చేయాలి, బాబా నీ పిల్లలు బాబా, వీళ్ళు వాణి అంటలేదు, యోగం చేయట్లేదు, ఏవో చేసుకుంటున్నారు, కాబట్టి నేను డబ్బులు వేసుకోమని చెప్తున్నాను. జేబులో ఉన్న డబ్బులు తీసి అందులో వేయటం సులువు కదా, చాలా సులువు అది. అలాగే వేసుకోమని వాళ్ళకి చెప్పండి. అలాగే శివబాబా నీకు వేసుకుంటున్నానని ఒక సంకల్పం చేయమనండి. వాళ్ళు మీతో పాటు మధువనం రారు, 90% రారు. ఓపెన్గా చెప్పాలంటే సాధన లేదు కాబట్టి, కానీ స్వర్గంలో ప్రజలుగా వచ్చేస్తారు. మీరు రాజ్యంలోకి వెళ్తారు, మీరు విశ్వమహారాజ్యంలోకి, వాళ్ళు మీ ప్రజలుగా వచ్చేస్తారు. ఆత్మలో వచ్చేస్తున్నాయి, శరీరాలు వేరంతే తేడా. అక్కడ ఇద్దరు స్వర్గంలో ఉంటున్నారు కదా. కానీ అసహించుకోకండి వాళ్ళని. నీ భర్త నిన్ను బాధ పెట్టేసినా కూడా అసహించుకోకండి. నిజంగా మీ భర్త మీకు పవిత్రత గురించి సహయోగం చేసేడు అంటే మీ భర్త కూడా వచ్చేస్తాడు. మీకు తెలియదు ఆ రహస్యం ఇంతవరకు. అయ్యో ఈవిడ మంచి కార్యం చేసుకుంటున్నారు, ఈవిని నేను దేవతగా చూడాలి, వారు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆయన మీకు సహయోగం చేసేయడానికి పవిత్రత విషయంలో నాకు బాబా ఒక కొద్ది రోజుల క్రితం చెప్పారు. వాళ్ళ గొప్ప పురుషార్థులయ్యా, వాళ్ళ మనసు ఎంతో పవిత్రంగా ఉంటుంది, ఈవిడ దేవత అవుతుంది, ఈవిడికి సహయోగం చేయాలి, నేను ఈ వికారాల్లో వెళ్ళకూడదు అని వాళ్ళు గుప్తంగా సహయోగం చేస్తే అటండి వాళ్ళు కూడా మీకు తెలియకుండానే స్వర్గం వచ్చేస్తారు. అయితే
ఇక్కడికి రావటం కష్టం, మౌంట్ ఆబు రావటం కష్టం. మౌంట్ ఆబు అని ఎంత ఉంటాం, ఎంత సేపు ఉంటారు వీళ్ళు? 2 ఇయర్స్లో ఉంటారు అంతే అక్కడ. అర్థమైందా? కాబట్టి చాలా మంచిగా నేను ఈ పాయింట్ కొటేషన్ చేసిన తర్వాత బాబా నువ్వు ఎలా చెప్పిందో నువ్వే వచ్చి చెప్పించినట్టు చెప్పించాలి. పెద్ద డెప్త్, ఇందులో డెప్త్ ఏముంది అని అనిపించేసుకున్నాను. బాబా అలా చెప్పించారు. అంచేత ఏంటి విషయం చేసినా, ఎవరు బలహీనతలు చూసినా, చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా మనసులోకి వెళ్ళవద్దు. అక్కడికక్కడ వదిలేయాలంతే. అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి. ఆధారం పునాది చేసుకోకండి. అందుకే మీ ఇల్లు టీచర్స్ని కూడా వద్దు బాబా, మాకు స్టూడెంట్స్ వద్దు, మాకు వద్దు, ట్యూషన్ వద్దు, నువ్వే కావాలి. ధనం కూడా మాకు వద్దు, మాకు ఉన్నదేదో మేము తింటాం, నువ్వే తెచ్చి పెడతావు. బ్రహ్మబాబాకి లాస్ట్ ఇవ్వలేదా? 5 రూపాయలు కాయగూరలు బళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేవారటండి. అందుచేత సత్యంగా మీరు ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా తరపున నేను ఎక్కువ మంది టీచర్స్ రావాలి, ఎక్కువ మంది విద్యార్థులు రావాలి, మాతలు రావాలి, కన్యలు రావాలి, కుమారులు రావాలి, అదర్ కుమారులు కూడా మధువనంలో అందరూ కూడా రావాలి. మధువనం అంటే ఏమన్నారు? సంకల్పాలు ఏకరసంగా ఉండి, మధురత కలిగి, బేహద్దు వైరాగ్య వృత్తి ఉంటే అదే మధువనం అన్నాడు. ఆ 3 ఇక్కడ ఉంచుకుంటే మనం ఆ స్థూలమైన మధువనానికి వెళ్తాం. అది స్థూలం. ఇక్కడ ఇది సూక్ష్మం. ఏమిటి? సంకల్పాలు ఏకరసంగా ఉండాలట మన అందరయ్యని. నాకొక్క తండ్రి తప్ప ఇంకెవరు వద్దు, అదే ఏకరసం. సంకల్పాలు ఏకరసంగా ఉండి, మధురత కలిగి, బేహద్దు వైరాగ్య వృత్తి కలిగి ఉంటే అదే మధువనం అన్నాడు. నెక్స్ట్ పాయింట్, సాక్షి స్థితి యొక్క గొప్పతనాన్ని తెలుపమంటున్నాడు. అది రేపు చెప్పుకుందాం, చాలా టైం అయింది ఇప్పుడు. ఎందుకంటే విన్న పాయింట్ ఒకటైనా చాలు మనకి. దీన్ని ఏం చేసుకున్నారు బాబా? ఆధారము పునాది అవ్వకూడదు అనే విషయాన్ని వివరింపము. అది ఆధారము పునాది అవ్విందంటే మన జీవితం నష్టపోద్ది. చెప్పాను కదా మీకు, చాలామంది వీళ్ళు ఎలాగన్నారు అంచేత నేను జ్ఞానంలోంచి వెళ్ళిపోయాను, వాళ్ళు అలాగన్నారు అంచేత నేను జ్ఞానంలో ఉన్నాను అంటే, వాళ్ళు అలాగన్న వాళ్ళు మంచిగా నీకు అన్నప్పుడు నువ్వు జ్ఞానంలో ఉన్నావు. నిన్ను ఎప్పుడోకప్పుడు నువ్వు చేసిన చిన్న పొరపాటుని ఏదైనా అన్నారనుకో, నువ్వు జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నావు. అంటే నువ్వు అక్కడ ఆతల వ్యక్తి యొక్క ప్రవర్తన ఆధారంగా తీసుకున్నా, పరమాత్మని ఆధారంగా తీసుకోలేదు. అక్కడ ఎంత లోతుగా ఉందో చూడ జ్ఞానం. సాక్షి స్థితి అంటే ఏమీ లేదు, బాబా సింపుల్గా చెప్తాడు. సాక్షి స్థితిలో ఎప్పుడైతే మీరు ఉన్నారో సమస్యలన్నీ కూడా, సాక్షి స్థితి అనే సింహాసనం మీద మీరు కూర్చోండి, సమస్యలన్నీ కూడా సాక్షి స్థితి అనే సింహాసనం కింద కోళ్ళు కింద నలిగిపోతాయని చెప్పారు బాబా. అంటే అన్నీ సమాప్తి అయిపోతాయని. అంటే ఏది జరిగినా సాక్షిగా ఉండాలంటున్నారు బాబా. ఇప్పుడు ఈ లాక్డౌన్ పెట్టి మనకి ఎలా కోచింగ్ వాణిల్లో ఎలా స్ట్రెంగ్త్ ఇవ్వకపోతే, ఆయన చోటు వదిలేయండి అన్న దాంట్లో అందరూ ఫెయిల్ అయిపోతాం. కోచింగ్ లేదు అసలు. నేను చూసుకున్నాను, నేనైతే కోటి పుస్తకాల సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసేవాడిని. నాకు అంత బిజీగా ఉండేది. నాకేంటంటే కోటి పుస్తకాలు అయిపోవాలని, ఎక్కడికి పంపాలి, ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా తయారు చేయాలి. ధనం ఎప్పుడు కూడా నాకు లోటు లేదు. బాబా చక్కగా ఇచ్చేశారు. అప్పుడు ఇలాగ నేను వాణి చెప్పాలని బాబా అనేవారు, డాడీ మనసా సేవ చేయింటావా, వాణి చెప్తావా యూట్యూబ్లో అంటే, రేపు చెప్దాం లేరా అనేవాడిని నేను. ఎందుకంటే ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోయాను. ఇది ఎంతలా చెప్పలేం. ఆ కోటి పుస్తకాల సేవ ప్రజలను తయారు చేస్తుంది. 33 కోట్లను తయారు చేస్తుంది. వాళ్ళు 1 నిమిషంలో వచ్చేస్తారు. కానీ మీరు 16,108 రావాలంటే ఇంత లాక్డౌన్ పెట్టి 3 నెలల నుంచి మిమ్మల్ని తోవేసి, మీ డౌట్లన్నీ కూడా డౌన్ చేసేసి అప్ లెవెల్లో తీసుకెళ్ళిపోతున్నాడు బాబా.
కాబట్టి బాబాకి ధన్యవాదాలు. బాబాకి ముద్దు బిడ్డలైనటువంటి టీచర్సు, ఇన్ఛార్జి, జోన్ ఇన్ఛార్జీలు, దాదీలు, విద్యార్థులు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆ చక్కటి మధువనంలో 2 సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ బట్టి జరుగుతుంది. అక్కడ సేవ కూడా జరుగుతుంది. అది బయటికి చెప్పే విషయాలు కావు, కల్లారా మీరే చూద్దరు కానీ. కాబట్టి వన్ బాబా, నన్ అదర్స్. ఒక్క బాబా తప్ప నాకెవరూ లేరు అని ఎక్కడ ఉండాలి? అది సూక్ష్మశక్తి అయిన బుద్ధిలో ఉండాలి. స్థూలంగా అందరూ కలిసి ఉండండి. ఆ సూక్ష్మశక్తిని పదును పెట్టి ఉంచండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు బాబా. ప్రతి కల్పం కూడా అదే జరుగుతుంది. ఇంక మీరు ఇది ఏం ఆలోచించకండి, మా ఊర్లో ట్రైన్ లేదు, మేము ఎలా వస్తాం. అక్కడ పాయింట్ చెప్పాడు కదా, నీ కాళ్ళు కదులుతూ మనసు నాట్యం చేసుకుంటూ రక్షణ స్థలానికి నేను తీసుకెళ్తాను అన్నాడు ఆయన. అదే ఆలోచించండి అంతే మీరు. అంతేగాని ఈ సిల్లీ క్వశ్చన్స్, ఆయన ఎవరు? సుప్రీం. ఆయన ఏదైనా చేయగలడు. ఒక సెకండ్లోనే, లక్షవంతులోనే మొత్తం సృష్టి తయారైపోయినప్పుడు నన్ను మధువనం తీసుకెళ్ళడానికి ఆయనకి అంత కావాలా? అందుచేత అలాగా నాకు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇంకా ఉద్యోగం చేయాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారంటే నువ్వు కూడా ఇక్కడ ఉండిపో అంటాడు. అంతే. ఏమంటే సింపుల్గా ఒకటి అంటాడు. అందుకని నేను ఏమంటున్నానంటే వాళ్ళని కూడా, బాబు నాన్న నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకో, ఒక్క నిమిషం బాబా అనుకో, పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడైతే నువ్వు బాబాకి దగ్గర చేసావో, బాబా అక్కడ ఒక పాయింట్ చెప్పాడు. వాణి, ఇంగ్లీషులో ఒక వాణి ఉంటుందండి, టాప్ మోస్ట్ వాణి అదన్నమాట. ఏమంటాడంటే, ఆది నుంచి అంతిమ వరకు నా యజ్ఞానికి సహాయకారిగా ఉన్న ఆత్మకి ఏదొక్క చిన్న బలహీనత ఉండిపోయినా కానీ ఆ బలహీనతని తీవ్ర పురుషార్థంలో తొలగించుకోకపోయినప్పటికీ ఎఫెక్ట్ సీమ్స్ టు బి లెస్ అంటాడు. తక్కువైపోయినా కానీ ఆది నుంచి అంతిమ వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా మార్కులు ఇచ్చి పాస్ విత్ ఆనర్ చేసేస్తా అన్నాడు. అది ఎప్పుడైనా చదువుతాను, ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రతి లైన్ కూడా ఒళ్ళు గగురుపుడిచేస్తుంది. అవన్నీ ముందు వస్తాయి అన్నీ మీకు. కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు చక్కగా కుటుంబంలో ఉండండి, సంభాళించుకోండి. సెంటర్లో ఉన్న వాళ్ళు చక్కగా సెంటర్లో ఉండండి, బాబాను తోడెట్టేసుకోండి, బాబా ఒడిలో పడుకోండి. ఇంకేం వద్దు మీకు. అన్నీ సముద్ర గర్భంలో కొట్టుకెళ్ళిపోతాయి, ఏది ఉండదు. మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది కాబట్టి పాతయన్నీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ బాబా. ఎంతో శుభభావన ప్రసాదించారు మా అందరికీ. కళ్యాణకారి బాబా అందరికీ కళ్యాణం చేసి అందరినీ మీ వెంట పరంధామ తీసుకెళ్ళి ఎవరిని ఎక్కడ పంపించాలో, ఏ యుగంలో పంపించాలో అన్నీ కూడా డ్రామాలో మీరు ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ ఫిక్స్డ్ డ్రామాకి అందరి తరపుని, కళ్యాణకారి డ్రామాకి, కళ్యాణకారి బాబాకి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.